హలో అండి అందరికీ. ఏంటి నెయిల్ పాలిష్‌తో వచ్చాననుకుంటున్నారా? ఈ నెయిల్ పాలిష్‌కి సంబంధించి ఒక చిన్న టిప్ అయితే ఇప్పుడు మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. మనము ఎంత జాగ్రత్తగా నెయిల్ పాలిష్ నెయిల్‌కి పెడదాం అనుకున్నా సరే ఖచ్చితంగా పక్కన ఉన్న స్కిన్‌కు కూడా అంటుకుంటుంది. అలా అయితే చూడటానికి అంతగా బాగోదు కదండీ. అలా కాకుండా సింపుల్‌గా ఇప్పుడు నేను చెప్పే టిప్‌తో స్కిన్‌కి అంటుకోకుండా ఓన్లీ నెయిల్‌కి మాత్రమే నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. అదెలా అనుకుంటున్నారా? మనం బట్టలు ఆరపెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా! ఇలాంటి క్లిప్‌ని ఒకటి తీసుకొని ఈ క్లిప్‌కి మధ్యలో ఫింగర్‌ని అయితే హోల్డ్ చేయండి. వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే క్లిప్‌కి మధ్యలో ఫింగర్ని పెట్టుకొని ఇప్పుడు జాగ్రత్తగా నెయిల్ పాలిష్ అయితే వేసుకోండి. ఈ క్లిప్ సైడ్లకి ఉండటం వల్ల ఏంటి అంటే ఈ నెయిల్ పెయింట్ అనేది పక్కకైతే అస్సలు అంటదనమాట. చాలా నీట్గా వస్తుందండి. కొంచెం కూడా పక్కన స్కిన్కి అస్సలు అంటుకోదు. చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది చూడండి. అటుపక్క కానీ ఇటుపక్క కానీ అస్సలు స్కిన్కి అయితే అంటుకోదనమాట. ఓన్లీ నెయిల్కి మాత్రమే నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. మనము మామూలుగా పెడితే ఏంటంటే స్కిన్కి అంటుకోవడం, మళ్ళీ నెయిల్ రిమూవర్తో రిమూవ్ చేయడం, మళ్ళీ నెయిల్ కొద్దిగా చెరిగిపోతే మళ్ళీ పెట్టుకోవడం, ఈ ప్రాసెస్ అంతా చేసే కంటే ఇలా సింపుల్గా ఒక బట్టల కిప్ని యూస్ చేసి ఈజీగా నెయిల్ పెయింట్ వేసుకోవచ్చు. చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.